హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజే సింపుల్ ఛానల్. మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి. నెల్లూరుకి వెళ్తున్నాము. అప్పుడు ఈవినింగ్ 6 o'clock అండి. చూడండి సన్సెట్ ఎంత సూపర్గా ఉందో. క్లియర్ స్కైలో అలా సన్సెట్ అవుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. మేము నెల్లూరుకి ఎందుకు వెళ్తున్నామా అనుకుంటున్నారా? మేము మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఉందండి నెక్స్ట్ డే. సో అది అటెండ్ అవ్వడం కోసం వెళ్తున్నాము నెల్లూరుకి. మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం మేము ఫంక్షన్కి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా మేము నెల్లూరుకి వెళ్ళేసరికి 7:30 అయిపోయిందండి నైట్. త్వరగా తినేసి పడుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ డే ఫంక్షన్కి వెళ్ళాలి కదండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ ఫంక్షన్ ఎక్కడ అనుకుంటున్నారా? గూడూరులో అండి. సో స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి 7:30కి. టిఫిన్ చేద్దామని చెప్పి దారిలో పద్మావతి విలాస్ దగ్గర ఆగామండి, హోటల్ దగ్గర. గూడూరుకి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ హోటలు. మేమైతే మసాలా దోశ, కారం దోశ, ఇడ్లీ, సాంబార్ అవన్నీ ఆర్డర్ చేసాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అక్కడ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి గూడూరుకి వెళ్ళేసరికి 9 o'clock అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది. అప్పటికే హాఫ్ అయిపోయింది పూజ. చూడండి, ఇదైతే మా అన్నయ్య వాళ్ళ హౌసు. మా అన్నయ్య అంటే మా అమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్ అండి, పెదమ్మ కొడుకు. సో మా అన్నయ్య వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఇది. చూడండి, హౌస్ అయితే చాలా సింపుల్గా సూపర్గా కట్టుకున్నారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా హౌస్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి కొంచెం స్మాల్ ఏరియా ఇచ్చారు అలా కూర్చోవడానికి ఈవినింగ్ టైమ్స్. తర్వాత మెయిన్ డోర్లోంచి ఎంటర్ అవ్వగానే మనకు స్పేషియస్ హాల్ వస్తుంది. హాల్కి రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూము. దాని నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది, దానికైతే బాత్రూమ్ లేదు. నెక్స్ట్ వచ్చి కిచెన్ వస్తుంది. హాల్కి వెనకాల వచ్చి మనకి దేవుడి రూమ్ వస్తుందండి, చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి మనకి బ్యాక్ సైడ్ డోర్ వస్తుంది. బ్యాక్ సైడ్ వాషింగ్ మిషన్ పాయింట్ ఏరియా ఇచ్చారండి. అట్లాగే అక్కడి నుంచి మనకి పైకి స్టెప్స్ కూడా ఉన్నాయి వెళ్ళడానికి. అక్కడ అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఉంది ఇంకొకటి. సో అదండి మా అన్నయ్య వాళ్ళ హౌస్ మొత్తం ప్లాన్ అయితే. సో చూసారు కదా ఇక్కడ స్వామివారిని ఎంత బాగా అలంకరించారో, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా పూజ కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయిపోయిందండి. తర్వాత అందరు గిఫ్ట్స్, తాంబూలము అవన్నీ ఇస్తూ ఉన్నారు. అవన్నీ ఇచ్చేసిన తర్వాత మా సిస్టర్స్ అందరం కలిసి హారతి ఇచ్చేసాము మా అన్నయ్య వదినకి. ఇంకా అలాగా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాము, మాట్లాడుకుంటూ ఉండేసరికి 12 అయిపోయింది. ఇంకా అప్పుడే ఫుడ్ కూడా వచ్చిందండి. ఫుడ్ ఏం పెట్టారు అనేది మీకు నేను చూపిస్తాను వీడియోలో. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్లో ఒకటి చూపిస్తానండి, చూడండి తప్పకుండా. సో ఇంకా మేము అలాగా ఇంకా అందరూ బంధువులందరూ వచ్చిన వాళ్ళందరూ తింటూ ఉన్నారు. వెళ్ళి లాస్ట్లో వెళ్ళాము. అప్పటికే అయిపోయింది చాలా వరకు ఫుడ్ అయితే. నేను అప్పుడు పోయి వీడియో తీసుకుంటుంటే వాళ్ళు అడిగారు, వీడియో తీస్తున్నావు అమ్మ, ఫస్ట్లోనే రావచ్చు కదా అని అన్నారు. కానీ నాకు కుదరలేదు ఆ టైంకి వెళ్ళి తీసుకోవడానికి. సో ఇంకా లాస్ట్లో తీశాను మీకు చూపిద్దామని చెప్పి. ఆ రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉండిందండి. ఇంకా మెనూ విషయానికి వస్తే లడ్డు, పూర్ణం బూరె, పచ్చడి, వడ, బిర్యానీ రైస్, పెరుగు పులుసు, గోబీ ఫ్రై, గుత్తి వంకాయ కూర, రైస్, సాంబార్, రసం, పచ్చడి, వడియాలు, ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయండి. నేను లాస్ట్లో వెళ్ళి వీడియో తీయడం వల్ల కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోయాయండి వీడియోలో. ఇంకా అలా తినేసేసి తర్వాత మా పక్కనే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటే వెళ్ళామండి. అక్కడ ఒక ప్లాంట్ నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. మిర్చి ప్లాంట్ అండి. మిర్చీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, లీవ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ప్లాంట్కి చాలా వెరైటీగా అనిపించింది, అందుకని మీకు కూడా చూపిద్దామని వీడియో పెట్టాను. అలాగే ఇంటి ముందు వచ్చి ఒక సీతాఫలం చెట్టు, ఒక జామ చెట్టు ఉన్నాయండి. సీతాఫలం చెట్టుకి ఒక తేనె తుట్ట పెట్టుండింది. మార్నింగ్ అయితే యూ షేప్లో లాగుండింది, తర్వాత ఎవరో దానికి అల్లిచ్చేశారు. అందుకని బీస్ అన్ని పక్కకి వెళ్ళిపోయాయి. అదే చూపిస్తా అని చెప్పాను కదండి ఇందాక మీకు వీడియోలో. ఇక్కడ కనిపిస్తున్నది ఇది గూడూరు చెరువు అండి. వర్షాకాలం అయితే ఫుల్గా వాటర్ ఉంటాయి, సమ్మర్ కదా సో వాటర్ లేవు. ఇదండి వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం